వరి ధరను కేవలం బరువు చూసి నిర్ణయించరు. ముందుగా వరి ధాన్యం ధర నాణ్యత ప్రమాణాలైనటువంటి వరి రకం, గింజ తేమ శాతం, గింజ నాణ్యత మరియు ధాన్యంలో ఉండే వ్యర్థ పదార్థాలు వీటిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటిని ఎలా పరిశీలిస్తారో తెలుసుకుందాం. ధాన్యపు రాసుల్లో అక్కడక్కడ 8 నుండి 9 చోట్ల ధాన్యాన్ని సేకరించాలి. ఇలా 2.5 కేజీల ధాన్యాన్ని సేకరించి ముందుగా గింజ తేమ శాతం చూడాలి. దీనికోసం మాయిశ్చర్ మీటర్ ను ఉపయోగిస్తారు. ధాన్యాన్ని టెస్ట్ కప్ లో వేసి వరి రకం, షార్ట్ లేదా లాంగ్ ను బట్టి ఈ మీటర్ లో ప్రెజర్ వాల్యూ 550, 525 అలా ఉంటాయి. వాటిని సెట్ చేసి మీటర్ రీడ్ ఆప్షన్ ఓకే చేస్తే మనకి తేమ శాతం వస్తుంది. గింజల్లో తేమ శాతం 17% కంటే తక్కువగా ఉంటేనే తీసుకుంటారు. ఈ ధాన్యాన్ని ఇలా మనకు 5 గ్రాముల ధాన్యాన్ని ఎనామిల్ ప్లేట్ లో వేసి ధాన్యంలో వ్యర్థ పదార్థాలు వేరు చేయాలి. తరువాత ధాన్యం గ్రేడ్ ఏ లేదా కామన్ వెరైటీ అని నిర్ధారించడానికి 100 గింజల్ని ఫామ్ హస్కర్ లో వేసి మూత పెట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 10 సార్లు తిప్పినప్పుడు ధాన్యపు గింజల పొట్టు తొలగిపోతుంది. పొట్టు తీసిన బియ్యపు గింజల్ని డైల్ గ్రైన్ క్యాలిపర్ లో ఉంచి రైస్ గ్రైన్ లెంత్ బ్రెత్ రేషియో 2.5 లేదా 2.5 కంటే ఎక్కువగా ఉంటే గ్రేడ్ ఏ అని, లెంత్ బ్రెత్ రేషియో 2.5 కంటే తక్కువగా ఉంటే సాధారణ రకం అని నిర్ధారిస్తారు. వరి ధర అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అది రైతు కష్టం, కుటుంబ ఆశలు, నెలలు తరబడి చేసిన శ్రమకు విలువ. మంచి నాణ్యంతో పంట పండిస్తే మంచి ధర వస్తుంది. మంచి ధర వస్తే రైతు జీవితంలో వెలుగులో నింపుతుంది.